ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విమర్శనాత్మక దృష్టితో ప్రతి పనిని చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతను సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఆత్మవిశ్వాసంతో చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత అంశాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి సంపూర్ణంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో ఆనందకర సంఘటనలు కూడా తోడవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆధ్యాత్మిక కార్యాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పూర్తిగా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఆలోచన విధానంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా దూరమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సాహంగా చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి బాగా అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో జాప్యాలు మాత్రం కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విద్యా సంబంధిత గట్టి ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు తోడవుతాయి. గృహ సమేత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. నూతన సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గోచరించినప్పటికీ పనుల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ సక్రమ నిర్వహణ కష్టమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు మనోబలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో ఇతరులపై అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ మీదే పై అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఏకాగ్రతతో చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరిగినప్పటికీ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. మానసికమైనటువంటి రుగ్మతలు దూరమవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు.
ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మంచి స్పందన లభిస్తుంది. సభల్లో పాల్గొంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ సమేత కార్యక్రమాల్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట రుగ్మతలు ఏర్పడినప్పటికీ తర్వాత విజయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కొనుగోళ్లు, విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఆత్మవిశ్వాసంతో చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.